प्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदां परां कुशमुपासमुपेतमुद्रां करे वहन्त्रीं कमलासनस्तां बालार्धकोटिप्रतिभां त्रिनेत्रं भजेऽहमम्बां जगदी। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगुरुदत्तात्रेयाय नमो नमः। శ్రీ కార్తీక దామోదర దేవతాభ్యో నమో నమః। ఈ కార్తీక మాసంలో విశేషించి కేదారేశ్వర స్వామి వారి వ్రత మహోత్సవంలో అత్యంత వైభవోపేతంగా భక్తులందరూ కూడా ఆచరించడం జరుగుతోంది। ఈ కేదారేశ్వర స్వామి వారి వ్రత మహోత్సవం ఏమనగా, పూర్వం ఒకనొక సందర్భంలో నైమిషారణ్య ప్రాంతంలో సౌనకాది మహర్షులందరూ కూడా సూత మహాముని అడిగారనమాట। ఏమని అడిగారయ్యా అంటే, స్వామి పార్వతీదేవి పరమేశ్వరి యొక్క శరీర భాగంలో అర్ధభాగాన్ని ఎలా పొందగలిగింది, ఆ యొక్క విశేషాన్ని మాకు వివరంగా వివరించమని తెలిపి అడుగుగా, పార్వతీదేవి కోరిక ప్రకారం పరమేశ్వరుడు తన శరీర అర్ధభాగాన్ని ఇచ్చినటువంటి వృత్తాంతాన్ని సూత మహాముని చెప్పడం ప్రారంభించారన్నమాట। అయినా పూర్వం ఒకనొక సందర్భంలో కైలాస పర్వత ప్రాంతంలో పరమేశ్వరుడు ఒక గొప్ప సభ తీర్చారన్నమాట। ఆ సభకి యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాది దేవతలు, ఎంతోమంది సమస్త దేవతాగణములు, 33 కోట్ల మంది దేవతాగణములు, ఋషిగణములు, సమస్త నక్షత్రగణములన్నీ కూడా వేయించేశారనమాట। అలా వేయించేసి ఉన్న తరువాత సభ ప్రారంభానికి ముందుగా రంభ, ఊర్వశి, మేనక మొదలైన దేవనర్తకులు ఆ సభకి అనుకూలంగా నాట్యం చేస్తూ ఉండగా, నారద మహర్షి, తుంబురుడు, అలాగే మొదలైనటువంటి గంధర్వులు దానికి అనుగుణంగా గొప్ప సంగీత కచేరీ చేస్తూ ఉన్నారన్నమాట। ఇలా సంగీత కచేరీ చేస్తూ ఉండగా ఈ సభ మధ్యలో అందరికీ కూడా హాస్యం తెప్పించడం కోసం భృంగిరీటి అనబడేటువంటి ఒక మహాభక్తుడు హాస్యాస్పదంగా ఒక చిన్న చిరునాట్యం చేశారనమాట। ఆ నాట్యానికి సంతోషించినటువంటి పరమేశ్వరుడు ఎంతోగానో సంతోషించి భృంగిని పిలిచి ఆశీర్వదించారనమాట। ఆశీర్వదించేసరికి భృంగి ఎంతో ఆనందించి ఆనందానికి అవధులు దాటిపోయి పరమేశ్వరుడు అమ్మవారు ఒకే సింహాసనం మీద కూర్చుని ఉండగా అయ్యవారిని మాత్రం పైకి లేచి నిలబడమని చెప్పి అయ్యవారికి మాత్రమే ప్రదక్షిణ చేసి అయ్యవారికి మాత్రమే నమస్కరించారనమాట। ఇలా నమస్కరించేసరికి ఇంత సభ మధ్యలో అయ్యవారికి మాత్రమే నమస్కరించడం, అమ్మవారిని కొద్దిగా కింది తక్కువ చేయడం అమ్మవారికి కొద్దిగా బాధ కలిగిందనమాట। ఇంకా సందేహం ఉండబట్టలేక అయ్యవారిని అడిగిందనమాట, స్వామి భార్యాభర్తలు అనేటువంటి వారు ఇద్దరు చెరిసమానం అంటారు కదా, ఇలా చెరిసమానమైనప్పుడు భృంగి నాకు మాత్రమే నమస్కరించకుండా మీకు మాత్రమే నమస్కరించి మీకు మాత్రమే ప్రదక్షిణ చేయడానికి గల కారణం ఏమిటి స్వామి అని అడుగుగా, స్వామివారు హాస్యాస్పదంగా చెప్పారన్నమాట, స్వామి పార్వతి భక్తుల యొక్క మనస్సులో నీ పాదాలు సేవించినటువంటి వాళ్ళకి విద్య కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, విజయం కావాలన్నా, ఏ శక్తి కావాలన్నా నువ్వు ఇవ్వగలవు, నాకు ఇవేమీ వద్దు స్వామి, పరమేశ్వరుడు యొక్క పాదచరణాలు తప్ప నాకు ఏమీ అవసరం లేదు అనేటువంటి మహాభక్తుడు భృంగి. ఇంకా ఆయనకి మనం ఏమీ గవలం పడతాయని హాస్యాస్పదంగా చెప్పారనమాట। కానీ ఈ యొక్క సమాధానం పార్వతీదేవికి కొద్దిగా కించిత్ అవమానకరంగా భావించి, అంటే భార్యాభర్తలు ఇద్దరూ చెరి సమానం కాదనమాట, ఆది దంపతులైనటువంటి మన మధ్య ఇటువంటి భృంగి ఇటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా సామాన్య భక్తుల యొక్క మనస్సులో కూడా నేను తక్కువ ఉంటాననేటువంటి భావన చేత ఆవిడ భూలోకానికి వేయించేశారనమాట। కైలాసాన్ని వదిలిపెట్టి భూమండలానికి వేయించేసి ఇక్కడ గౌతమ మహాముని ఆశ్రమంలో కొలువు తీరారు। గౌతమ మహాముని ఆశ్రమంలో కొలువు తీరిన తర్వాత ఆ గౌతమ మహాముని యజ్ఞయాగాది సంభారం చేసుకోవడం కోసం సమిధులవి సేకరిస్తూ ఉండగా, ఆ సమిధులవి సేకరించి తన ఆశ్రమంలోకి ప్రవేశించే సమయానికి ఎన్నడూ లేనంత విధంగా గొప్ప మిరిమిట్ల కాంతలు గొలుపుతూ ఆ ఆశ్రమం మొత్తం ధగద్ధగాయమానంగా మెరిసిపోతూ ఉందన్నమాట। ఎక్కడిది వెలుగు అని చెప్పి భృంగి ఆ యొక్క గౌతమ మహాముని లోపలి వెళ్ళి చూశారు। దివ్యమంగళ స్వరూపంతో జగజ్జనని పార్వతీదేవి దర్శనమైందనమాట। మా జగజ్జనని పార్వతీమాత అని చెప్పి శరణం పాహిమామని చెప్పి ఆవిడ పాదాలు బట్టి నమస్కరించుకొని, జగదంబ నువ్వు కారణం లేదా ఈ యొక్క భూమండలానికి వేయించేవి కదా, ఇంతకీ ఈ యొక్క భూమండలానికి రావలసినటువంటి కారణం ఏమిటి తల్లి, ఎందుకు వేయించేసావు నా యొక్క ఆశ్రమానికి, ఈ గౌతమ మహాముని తరింపజేయడం గల కారణం ఏమని చెప్పి అడుగుగా, మహానుభావ గౌతమ మహాముని మీరు సమస్త వేదాంగములు అవపోసన పట్టినటువంటి మహానుభావుడు కదా, పరమేశ్వరుడి యొక్క హృదయం మీరు పరిపూర్ణంగా ఎరిగినటువంటి వారు కనుక మీరు నాకు చిన్న ఉపదేశం చేయవలసి ఉంటుంది। ఏమిటయ్యా అంటే, ఏ నోము నోచినట్టయితే గనక, ఏ వ్రతం చేసినట్టయితే గనక పరమేశ్వరుడు తనని తాను మరిచిపోయే అంతగా ప్రసన్నులవుతారు, ఆ యొక్క నోముని నా చేత నోయించుదురు అని చెప్పి అడిగేసరికి గౌతమ మహాముని తప్పకుండా నీ చేత ఆచరింపజేస్తాను తల్లి అని చెప్పి
ఆవిడ చేత శ్రీమద్ కేదారేశ్వర స్వామి వారి వ్రతాన్ని నోముని ఆచరింపజేశారనమాట. అమ్మా, ఇది చాలా కఠినమైనటువంటి దీక్ష తల్లి, ఈ యొక్క నోముని మీరు 21 సంవత్సరముల పాటు ఆచరించవలసిందిగా అని చెప్పారనమాట. అని చెప్పేసరికి తప్పకుండా మహానుభావ 21 సంవత్సరముల పాటు కటిక ఉపవాస దీక్ష చేసి కొన్ని రోజులు ఆవిడ ఒక పూట మాత్రమే భోజనం చేసేది, కొన్ని రోజులు అది కూడా మానేసింది, కొన్ని రోజులు ఆకులు కూడా తినడం మానేసి అపర్ణాదేవిగా ఆవిడ చెందింది, కొన్ని రోజులు పచ్చి మంచినీళ్ళు మాత్రమే తాగి బ్రతికేది. ఇలా బ్రతికి 21 సంవత్సరముల పాటు 21 ఏళ్ళు బాధ ఆవిడ ఈ యొక్క నోమును నోచారనమాట. ప్రతి సంవత్సరానికి కూడా ఒక్కొక్క తప్పిదాన్ని ఆవిడ తెలుసుకునేది. ఈ సంవత్సరం నాలో ఈ ఒక లోపం ఉంది అని ఒక తోరం కట్టుకునేది అనమాట. ఇంకో వచ్చే సంవత్సరం వచ్చేసరికి ఈ సంవత్సరం నేను కొద్దిగా గురువుల యందు భక్తిగా మెలవాలి అనేటువంటి ఒక భావన చేత, ఇంకా భక్తిగా పరమేశ్వరుడికి అర్చించాలనే భావన చేత ఇలా ప్రతి ఏడాదికి కూడా 21 దారాలు కట్టుకుందన్నమాట చేతికి. ఆవిడ కట్టుకున్నటువంటి సంప్రదాయం ప్రకారం ఇప్పుడు కేదారేశ్వర స్వామి నోములో కూడా 21 దారాలతో కలిపి తోరాన్ని కట్టుకోవడం ఆచారంగా వస్తుందన్నమాట. సరే, 21 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత ఆవిడ బ్రాహ్మణులందరికీ కూడా చక్కగా దక్షిణ తాంబూలాలు సత్కారాలు చేసింది. వచ్చిన ముత్తైదులకి, బ్రాహ్మణులకి, సమస్తమైనటువంటి వారికి అందరికీ కూడా ఆవిడ తాంబూలాలు ఇచ్చి సత్కరించిందనమాట. తాంబూలాలు ఇచ్చి సత్కరించిన తర్వాత ఉద్యాపన కూడా ఆవిడ పూర్తయి చంద్రదర్శనమైన తర్వాత భోజన కార్యక్రమాలు పూర్తి చేద్దామనేసరికి కైలాసం నుంచి సమస్త ప్రమదగణములతో పరమేశ్వరుడు భూమండలానికి వేయించేశారనమాట. భూమండలానికి వేయించేసి పార్వతీదేవి దర్శనమయ్యాడు. ఆవిడ హృదయం అంతా ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయిందనమాట. ఆవిడ ఆనందానికి అవధులు లేకపోయేసరికి పరమేశ్వరుడు ఆవిడ మనస్సులో ఉన్న కోరిక ఏమిటో తెలుసుకొని ఆవిడ అడగక ముందే తన దేహంలో అర్ధభాగాన్ని ప్రసాదించారన్నమాట. అర్ధనారీశ్వర స్వరూపంలో ఎదురుకుండా భృంగి కూడా నిలబడే ఉన్నారనమాట. ఇప్పుడు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అంటారంటే ఎవరూ ఎక్కువ కాదు. వాగర్ధ వివసంప్రాప్త వాగర్ధ ప్రతిభర్తయే. పాలలోంచి తెలుపుని విడదీయడం ఎవరికైతే సాధ్యపడదో అలాగే పరమేశ్వరులలోంచి కూడా పార్వతీదేవిని విడదీసి చూడడం అనేటువంటిది సాధ్యపడేటటువంటి ప్రసక్తే కాదనమాట. అందుకే ప్రపంచం మొత్తం అంతా ఎక్కడ చూసినా సరే పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయికతోనే ఉంటుందన్నమాట. ఎటు చూసినా సరే ఎరుపు పరిపూర్ణమైనటువంటి ఎరుపు తత్వం అరుణావర్ణంతో వెలిగిపోతూ ఉంటుంది జగదంబ పార్వతీదేవి. ఆవిడ ఎప్పుడు చూసినా ఆవిడ ధరించేటటువంటి చీర ఎర్రటి వర్ణము, ఆవిడ ధరించేటటువంటి కుంకుమ ఎర్రటి వర్ణం అన్నమాట. ఆవిడ భవానీ దీక్షను చేస్తూ ఉంటారు. ఆ భవానీ భక్తులు కూడా అందరూ కూడా ధరించేటటువంటి వస్త్రధారణ కూడా ఎర్రటి ఎరుపే అనమాట. ఆవిడ ఎప్పుడు కూడా అరుణవర్ణంతో మెరిసిపోతూ ఉంటుందన్నమాట జగదంబ. కాబట్టి ఆవిడ ఎర్రటి ఎరుపు అనమాట. అయ్యవారు తెల్లటి తెలుపు అనమాట. ఆయన ఉండేటువంటి పర్వతమంతా కూడా హిమాచల పర్వతాలు అనమాట. తెల్లటి తెలుపు, స్వచ్ఛమైనటువంటి తెలుపు అనమాట. ఆయనకి ఒళ్ళంతా రాసుకునేటువంటి భస్మమంతా కూడా తెల్లటి తెలుపు అనమాట. తెలుపు ఎరుపుల సమ్మేళనమే ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయిక అనమాట. అందుకే మన దేహంలో కూడా చూడండి తెల్ల రక్త కణాలు, ఎరుపు రక్త కణాలే ఉంటాయి ఎక్కువగా. అలాగే ఆకుపచ్చ కానీ నీలిరంగు కానీ ఉండడం. తెలుపు రక్త కణాలు, ఎరుపు రక్త కణాలు ఎందుకుంటాయంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రతీక అనమాట. అందుకే మనకి దేవాలయం గోడల మీద కూడా చూసి తెలుపు గీతలు, ఎరుపు గీతలు ఎక్కువగా గీస్తూ ఉంటారనమాట. ఈ తెలుపు ఎరుపు గీతల సంకేతం ఏమిటయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపమే ఈ దేవస్థానం అనేటువంటి సంకేతం అనమాట. అలాగే మనకి ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చేటువంటి సూర్యనారాయణమూర్తి ఎర్రటి ఎరుపు అయితే సాయంకాలం వేళ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి చంద్రుడు కూడా తెల్లటి తెలుపు అనమాట. ఎటు చూసినా సరే ఎరుపు తెలుపుల సంకేతంగానే పార్వతీ పరమేశ్వరుల సమాగమన స్వరూపం మనకు కనబడుతూ ఉంటుందన్నమాట. అలాగే భృంగి కూడా ఆనాడున మనస్సులో నమస్కరించుకుని జగదంబ తప్పైపోయింది తల్లి నన్ను క్షమించమని చెప్పి అర్ధనారీశ్వర స్వరూపానికి నమస్కరించుకుని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదపద్మాల బట్టి నమస్కరించారన్నమాట. పార్వతీదేవికి ఇంత నోమును వచ్చిన తర్వాత ఏదైనా కోరిక ఉందేమో అని చెప్పి పరమేశ్వరుడు అడిగారనమాట. పార్వతి, ఇదేనా నీ కోరిక? ఇంకేమైనా నన్ను అడగవలసినటువంటి కోరిక ఏదైనా ఉంటే మహానుభావ, నా మనసులో ఎటువంటి కోరిక లేదు. ఎందుకంటే నా హృదయం మీరు, మీ హృదయం నేను. కానీ నా ఒక్క చిన్న మనం ఏమిటంటే ఇదిగో ఈ గౌతమ మహాము ఉన్నారు కదా, ఈ నాకు గురువుతో సమాన గురుస్థానంలో కూర్చుని ఇన్ని 21 సంవత్సరముల పాటు నాకు చేత ఈ నోముని నోయించారు, కేదారేశ్వర నోముని. అంత గొప్ప మహాశక్తివంతమైనటువంటి నోము ఈ కేదారేశ్వర నోము. ఇది సామాన్యంగా ఇలాగ వదిలిపెట్టుకోవడం దేనికి మహానుభావ? మన భక్తులైనటువంటి వారు, మన బిడ్డలైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు అందరూ కూడా ఈ యొక్క కేదారేశ్వర స్వామి నోము నోచుకోవాలని నా కోరిక అని చెప్పి అడిగేసరికి తప్పకుండా చేద్దాం పార్వతి అని చెప్పి పరమేశ్వరుడు పక్కనే చిత్రాంగదుడు అనబడేటువంటి గంధర్వుని పిలిచారనమాట. ఆ చిత్రాంగదుడు అనబడేటువంటి గంధర్వుడు ఏం చేశారు? ఉన్నావు కదా నాయన,
అమ్మవారి కోరిక ఏమిటో, అమ్మవారి కోరిక ప్రకారం ఈ యొక్క కేదారేశ్వర స్వామి నోమని నువ్వు వాడ వీధి వీధులు అంతా కూడా ప్రచారం చేయని చెప్పి ఆ బాధ్యతని చిత్రాంగదుడికి అప్పచెప్పారనమాట. చిత్రాంగదుడికి అప్పచెప్పేసరికి ఆయన ప్రతి ఒక్క వాడికి, గ్రామానికి, పట్టణానికి, ప్రతి ఒక్క వీధికి వెళ్ళి కేదారేశ్వర స్వామి వైభవాన్ని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈయన మార్గ మధ్యలో ఉజ్జయిని పట్టణానికి వెళ్ళాడనమాట. ఉజ్జయిని పట్టణానికి వెళ్ళి అక్కడ ఉజ్జయిని పట్టణాన్ని ఏలేటటువంటి మహారాజు గారికి కేదారేశ్వర స్వామి వైభవాన్ని తెలియజేశారు. తెలియజేసేసరికి చాలా సంతోషించిన ఉదాహరణ మహానుభావుడు మహారాజు గారు, స్వామి ఇంత గొప్ప మహద్భాగ్యమైనటువంటి నోముని నేను ఒక్కని నోచుకుంటే ఉపయోగం ఏముంది? ఇది నా గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్క, నా రాజ్యంలో నివసించేటువంటి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క కేదారేశ్వర స్వామి నోము నోచుకోవాలని చెప్పి అందరికీ చాటింపు వేయించారనమాట. గ్రామం అంతా కూడా, పట్టణం అంతా కూడా చాటింపు విన్నారు. ప్రజలందరూ కూడా ఆ చాటింపు విని చాలా సంతోషించి ఆ సాయంకాలం వేళ కేదారేశ్వర స్వామి నోము నోచుకోవడానికి సంభారం చెందుతున్నారు. ఆ ఉజ్జయిని పట్టణంలో ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారండి, పుణ్యావతి, భాగ్యవతి, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఎంతో కడు పేదరికంతో ఉన్నటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి అక్క చెల్లెలు వాళ్ళిద్దరు కూడా. వాళ్ళకు కూడా ఈ పట్టణంలో ఉండే వాసులందరూ కూడా కేదారేశ్వర స్వామి నోము నోచుకుంటున్నారు, మనం కూడా నోచుకుందామక్క అని చెప్పి చెల్లికి పాపం మనసులో సంతోషం కలిగింది, కుతూహలం పడింది అనమాట. సరే మనకి తినడానికి తిండే లేదు, ఇంకా ఎక్కడ నోము నోచుకుంటాం చెల్లి అని చెప్పి ఆవిడ మనసులో అనుకొని, సరే మన నాన్నగారి దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుందని చెప్పి నాన్నగారి దగ్గర వెళ్ళి అనుమతి తీసుకున్నారు అన్నమాట ఇద్దరు కూడా. నాన్నగారు, మేము కూడా కేదారేశ్వర స్వామి నోము నోచుకుంటామంటే తప్పకుండా నోచుకుంటామా, కానీ మన పరిస్థితి తెలిసిందే కదా, గ్రామం అంతా కూడా, పట్టణం అందరూ కూడా ఎంతో ఆడంబరంగా వైభవంగా నోము నోచుకుంటున్నారు, మన దగ్గర ఏముందని తల్లి మనం నోము నోచుకుంటామంటే మీ అనుమతే మహద్భాగ్యం అని చెప్పి అనుమతి తీసుకుని ఆయన పాదాల దగ్గర నమస్కరించుకుని అక్క చెల్లెలిద్దరు కూడా పక్కకు వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత మనది కనీసం నోము నోచుకోవడానికి కలిసి కాదు కదా, స్వామివారి మూర్తి కూడా లేదన్నమాట వారి దగ్గర. ఆ మూర్తి లేకపోయేసరికి కనీసం మనకి మనసు నిలబడి ఏదో ఒక మూర్తి కావాలి కదా అక్క అంటే, వాళ్ళు చుట్టుపక్కల అంతా చూసారు, ఒక యొక్క పెరట్లో ఒక రోకలి ఉందన్నమాట. ఆ రోలుని జరిపి ఆ పొత్రాన్ని తిరగదిప్పి పెట్టి దానికి విభూతి నామాలు పెట్టారనమాట. అది శివలింగ ఆకృతిలో కనిపించింది వారికి, మహద్భాగ్యం. మరి శివలింగం ఏర్పడింది, మరి దానికి నాగేంద్రుడి యొక్క ఆభరణంగా ఉండదు, స్వామివారికి ఆభరణాలన్నీ కూడా నాగపడగే కదా, నాగేంద్రుడే కదా అంటే, ఆ పక్కనే వరికంకులు, అప్పుడే కొత్తగా మొలకెత్తినటువంటి వరికంకులు ఉన్నాయన్నమాట. ఆ వరికంకులు, ధాన్యంతో ఉన్నటువంటి వరికంకులు పీకి ఆ శివలింగం వెనకాల భాగాల్లో పెట్టారనమాట. అవి పడగ విప్పి ఉన్నటువంటి నాగేంద్రుడిలాగా స్వామి శివలింగానికి వెనక కనిపించినాయి అన్నమాట. సరే అక్క, మనకి పూలందు మరి సేకరించుకోవాలి కదా, పూలు పళ్ళు అవన్నీ కావాలి కదంటే, స్వామివారికి పుష్పార్చన ఏం చేస్తాం చెల్లి, ఇదిగో ఈ మర్రి చెట్టు కింద ఉన్నాం కదా, ఈ మర్రి చెట్టు ఓడలు చూడు, చిన్న చిన్న సర్పాకృతులు ఉన్నాయి కదా, ఇవే స్వామివారికి ఆభరణాలు. అంటే ఏమిటి, స్వామివారి శివుడు పరమేశ్వరుడు ధరించేటటువంటి ఆభరణాలన్నీ కూడా సర్పాలే కదా, ఆ సర్పాలకి ప్రతిరూపంగానే ఈ మర్రి ఊడలు, మర్రి ఆకులు పీకి ఆ రోజున కేదారేశ్వర స్వామి వారికి ఆయన నివేదన చేశారన్నమాట. మర్రి కాయలతోనూ మర్రి యొక్క ఊడలతోనూ స్వామివారు మహద్భాగ్యంగా సంతోషం చెంది ఈ గ్రామమంతా పట్టణంతా చేశారు. కానీ ఈ అక్క చెల్లెలు చేసినటువంటి పూజను చూసావా, అది నా మహా సంతోషం. నా ఎందు ఎంత భక్తి, నా ఎందు ఎన్ని లక్షల బిల్వ పత్రాలు పూజ చేసావు కాదు, ఎంతసేపు నా ఎందు మనసు లగ్నం చేసేటటువంటిది స్వామివారు చూశారన్నమాట. చూసిన పిదప చక్కగా వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించారు. ఆ స్వామివారి అనుగ్రహం మూలాన కొంతకాలానికి ఈ అక్క చెల్లెలిద్దరికి కూడా దివ్యమైనటువంటి సౌందర్యవతలు అయ్యారన్నమాట. ఈ పట్టణంలో ఎక్కడా లేనంత సౌందర్యం వారి దగ్గరికి వచ్చినప్పుడు యవ్వనంలో వచ్చేసరికి ఆ సౌందర్యాన్ని చూసి ఉజ్జయిని పట్టణాన్ని మహారాజు గారు పుణ్యావతిని వివాహం చేసుకున్నారు. వేరొక దేశం నుంచి ఒక మహారాజు గారు భాగ్యవతిని వివాహం చేసుకుని ఎవరి మానాన్ని వారు వెళ్ళిపోయారు అనమాట. తండ్రి గారు కూడా కొన్ని రత్నరాశులు ఇచ్చి బహుకరించారు. ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా జీవించారు. ఆనందంగా జీవించేసరికి కొంతకాలానికి ఇద్దరికి కూడా సంతానం కలిగింది. సంతానం కలిగి ఇద్దరు కూడా మహారాణి స్థితిలో ఉన్నారన్నమాట. ఉజ్జయిని పట్టణాన్ని మహారాణి పుణ్యావతి గాను, వేరొక దేశం నిలే మహారాణి భాగ్యవతిగా కూడా ఇద్దరు కూడా చాలా ప్రసిద్ధి పొందారు. కానీ పుణ్యావతి ప్రతి సంవత్సరం కూడా కేదారేశ్వర స్వామి నోము నోచుకొని వస్తుందన్నమాట. భాగ్యవతి మాత్రం కొంతకాలానికి గతంలో అంటే నా దగ్గర ధనం లేదు, ఐశ్వర్యం లేదు, తినడానికి కూడా ఇబ్బంది పడేవాను కనుక ఈ పూజలు పునస్కారాలు నోము జపాలు తపాలని చెప్పి సమయం ధనమంతా వృధా చేసాం. ఇప్పుడు నాకు లేనటువంటి లోటు ఏమిటి, నాకు సర్వము ఉన్నాయి, ఈయనకి దేని గురించి నేను ఆతృత చెందాలి అనేటువంటి భావన చేత ఆవిడ కేదారేశ్వర స్వామి నోమును నూయటం మానేసిందనమాట. కొంతకాలానికి ఈశ్వరుడు కొంతకాలం గడువునిచ్చారు, కొంతకాలం చూశారన్నమాట. కానీ ఈవిడ మనస్సులో కూడా కేదారేశ్వర స్వామి వారి నోము నోచుకుందామనేటువంటి ఆలోచన కూడా రాలేదన్నమాట. రాకపోయేసరికి సరే స్వామివారి చిన్న పరీక్ష పెట్టారన్నమాట. ఒకానొక సందర్భంలో భర్త చేత అనరాని మాటలు అనిపించుకుని ఒక నీలాపనింద పడి ఆవిడని రాజ్యం నుంచి బయటికి నెట్టివేయబడింది అనమాట. ఆ కొడుకుని తీసుకుని
వాడు 5-6 సంవత్సరాల వయసు ఉండేటువంటి వ్యక్తి గల చిన్న పసివాడు. వాడు ఆకలికి తట్టుకోలేడు, విపరీతమైనటువంటి ఆకలి బాధ. భగవతానుగ్రహం లోపించిపోతే దేశాన్ని మహారాణి వాళ్ళ బిడ్డకి తినిపించడానికి స్థితిలో లేని పరిస్థితి ఏర్పడిందన్నమాట ఈ రోజున. ఆ పిల్లవాడి బాధ చూడలేక ఈ భాగ్యవతి ఏం చేసిందయ్యా అంటే, ఆ పిల్లవాడికి చెప్పిందన్నమాట, అక్కగారి తన ముఖం చూపించుకోవడం ఇష్టం లేక. ఆ భాగ్యవతి ఏమి చెప్పిందంటే, మీ పెద్దమ్మగారు ఉంటారని ఆయన ఉజ్జయిని పట్టణాన్ని మహారాణి పుణ్యావతి, ఆవిడ దగ్గరికి వెళ్ళి మన పరిస్థితి అంతా చెప్పు, ఆవిడ తృణమో పనం ఇస్తారు, దాంతో మనం కాలం గడుపుదాం కొంతకాలం చెప్పిందనమాట. ఈ పిల్లవాడు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడు, తన పరిస్థితి అంతా చెప్పాడు. కొద్దిగా ఆవిడ చాలా బాధపడిందనమాట. పాపం, అయ్యో నా చెల్లెలి పరిస్థితి ఎలా ఏమైంది అని చెప్పి కొద్దిగా బాధపడిందనమాట. బాధపడి కొద్దిగా బంగారాన్ని ఇచ్చి పంపించిందనమాట. బంగారం ఎలా ఇచ్చింది, ఈ పిల్లవాడు ఎక్కడైనా పాడి వేసుకుంటాడని చెప్పి ఎవరికి తెలియకుండా అని చెప్పి ఒక గుమ్మడికాయ తెచ్చి ఆ గుమ్మడికాయ లోలంతా డొల్ల చేసి అందులో కొన్ని బంగారపు ఆభరణ రత్నాన్ని పోసి దాని మీద మళ్ళీ మూత పెట్టేసి గుమ్మడికాయ మూత పెట్టేసి ఇచ్చి పంపించారన్నమాట. బయట వాళ్ళు చూసినట్టుగా అది గుమ్మడికాయలాగా కనిపిస్తుంది అనమాట, కానీ లోపల రత్నాలు ఎవరికి తెలియదు. పిల్లవాడు కదా ఎక్కడైనా పోగొట్టుకుంటాడని చెప్పి ఆ పిల్లవాడు ఆడుతూ పాడుతూ నదీ దగ్గరికి వచ్చేసరికి దాహం తీర్చుకోవడం కోసం అని చెప్పి ఆ గుమ్మడికాయని పక్కన పెట్టి వీడి నదిలోకి వెళ్ళాడు అనమాట. వచ్చి చూసేసరికల్లా గుమ్మడికాయ మాయమైపోయింది. ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ అమ్మగారు ఎక్కడ అరుస్తారని చెప్పి రెండవసారి వెళ్ళాడు పుణ్యావతి దగ్గరికి, పెద్దమ్మగారి దగ్గరికి. ఒరే నాయన గుమ్మడికాయ పోయిందా, సరే ఏం బాధపడకలేని చెప్పి ఆవిడ ఇంకొక ఉపాయం చేసి కాలికి తొడుకునేటువంటి పావుకోళ్ళు అంటారు చూసారా, ఆ పావుకోళ్ళు లాంటివి చెప్పించి కొద్దిగా మందంగా చేయించి ఆ పావుకోళ్ళ కింద డొల్ల చేయించి అందులో రత్నరాశుల్ని బంగారు ఆభరణాలు కొద్దిగా మందంగా చేయించి పెట్టింది అనమాట. ఎవరికి గుమ్మడికాయ అయితే దొంగిలిస్తారు కానీ పాదుకలు ఎవరికి కావాలని చెప్పి పావుకోళ్ళ రూపంలో పెట్టిందనమాట, బ్రహ్మచారి కదా అని చెప్పి. వాడు మార్గ మధ్యలో ఆ పాదుకలు కూడా పోగొట్టుకున్నాడు అనమాట. ఇంక చేసేది లేక బాధపడుతూ ఉండగా ఆ పిల్లవాడు ఇంకో రెండవసారి కూడా వెళ్దామని ప్రయత్నించేసరికి అశరీరవాణి రూపంలో స్వామివారి మాటలు వినబడ్డాయి అనమాట, శివగణాల మాటలు. ఆయన కేదారేశ్వర స్వామి వారి నోముకి నోచుకున్నటువంటి వారికి శివభక్తులు అయినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క సంపద ఉపయోగపడింది తప్ప భగవదానుగ్రహానికి లోపించిపోయారు. మీరు కేదారేశ్వర స్వామి వారి యొక్క కటాక్షానికి లోపించిపోయారు కనుక మీరు నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఇదే పరిస్థితి మళ్ళీ మళ్ళీ జరుగుతుంది తప్ప నీకు మాత్రం ఆ సంపద మాత్రం నీకు అనుభవంలోకి రాదని చెప్పారు మాటలు వినబడ్డాయి. ఈ పిల్లవాడికి మాటలేమి అర్థం కాక పెద్దమ్మ గారికి తూచా తప్పకుండా సూది కూర్చున్నట్టు ఆ పెద్దమ్మ గారికి విన్నవించుకున్నాడు అనమాట. విన్నవించుకునేసరికి ఆవిడకి అర్థమైందనమాట, ఓహో ఇటువంటి మాటలు వినబడ్డాయి అంటే నా చెల్లెలు అహంకార గర్వం చేత ధనగర్వం చేత కేదారేశ్వర స్వామి నోమును వేయడం మానేసిందనమాట. ఇదే దీనికంతా కూడా పరిస్థితి అని చెప్పి ఆ పిల్లవాడికి మరలా ఎటువంటి ఆపద జరగకుండా తన గతంలో చేసినటువంటి పూజ నోము ఫలాలు ఏవైతే ఉంటాయో అవి పాత తోరాలన్నమాట. అందుకే కేదారేశ్వర స్వామి నోములో కూడా పాత తోరాలు కొత్త తోరాలు కలిపి కట్టుకోవడం అనే ఒక ఆనవాయితీ ఉంటుందన్నమాట. ఆ పాత తోరాలు తెప్పించి తన పుణ్యం చేసినటువంటి పుణ్యంలో కొద్దిగా ఫలాన్ని వీడికి ధారపోసినట్టుగా చేసి ఆ పాత తోరాలు వాడి చేతికి రక్షగా కట్టి పంపించిందనమాట. ఆ శివానుగ్రహం వల్ల ఆ కేదారేశ్వర స్వామి అనుగ్రహం వల్ల వీడు గతంలో పోగొట్టుకున్నటువంటి బంగారం కూడా దొరికిందనమాట. శివానుగ్రహం కలిగితే ఎంతసేపు అండి, ధనం పోవడం ఐశ్వర్యం పోవడం మళ్ళీ తిరిగి రావడం ఎంతసేపు. వీడి గ్రామంలో వాళ్ళ పట్టణంలో తిరిగి వచ్చేసరికల్లా తండ్రి గారు తను చేసిన తప్పేమిటో తెలుసుకున్నారు. తల్లిగారు కూడా ఇక నుంచి ఎప్పుడు కూడా భగవతానుగ్రహాన్ని మనం లోపించబోదు, కేదారేశ్వర స్వామి అనుగ్రహం దూరం అవ్వడం వల్ల మనకి ఇటువంటి ఉపద్రవాలు వచ్చింది చెప్పి ఆవిడ కూడా పరిపూర్ణంగా నమస్కరించుకుని ఆ కేదారేశ్వర స్వామి వారి నోముని ఈ పిల్లవాడు తన భార్య బిడ్డలందరూ కూడా కూర్చుని సకుటుంబ సపరివార సమేతంగా శ్రీమద్ కేదారేశ్వర స్వామి వారి వ్రతాన్ని నోముని నోచారన్నమాట. కనుకనే భగవతానుగ్రహం లోపించిపోతే సర్వము లోపించిపోతుంది అనేటువంటి యొక్క ఉపదేశం చేత మన కేదారేశ్వర స్వామి వారి యొక్క వైభవం అంతా తెలుస్తుందన్నమాట. ఐశ్వర్యము ధనము సంపద ఏదైనా ఉండొచ్చు, కానీ శివానుగ్రహం కానీ దైవానుగ్రహానికి లోకపోతే సర్వము శూన్యమైపోతుంది అని చెప్పడానికి కేదారేశ్వర స్వామి యొక్క నోములో మనకి ఉపదేశం చేశారన్నమాట. కనుక ఎవరైతే ఈ యొక్క నోమును నోచుకుంటారో, ఎవరైతే ఈ వ్రతకథని పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో వింటారో వారందరికీ కూడా కేదారేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల సర్వము శుభమే కలుగుగాక అని చెప్పి సాక్షాత్తుగా సూత మహామునే సౌనకాదులతో చెప్పినటువంటి వ్రత విశేషం అన్నమాట. సంపూర్ణ